I am Akshaya. Today we are here to perform a skit. The theme about mobile addiction. We are from the theatre 104, code number 104. In this skit, my role is father. In this skit, my role is a child. In this skit, my role is mobile. In this skit, my role is a doctor and friend. Daddy, Daddy, Daddy. Hi, Tali. I wish you many more happy days of the day, Tali. Thank you so much, Daddy. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటో గెస్ చేయి. ఏమో డాడీ తెలియట్లేదు, మీరే చెప్పండి. నీకోసం కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకో. స్మార్ట్ ఫోన్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప డాడీ మీరు. నాకు నీ ప్రపంచంలో ఎవరెక్కువ చెప్పు తల్లి. సరే డాడీ, నేను వెళ్ళి పడుకుంటా. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి. మరుసటి రోజు. నేను నైట్ నా ఫోన్ ఎక్కడ పెట్టినా? డాడీ, డాడీ. గుడ్ మార్నింగ్ బేటా. డాడీ, నా ఫోన్ చూసారా? పొద్దున లేచి టీ లేదా కాఫీ తాగు కదరా, ఫోన్ ఏంటి? అయ్యో, మీ దగ్గరనే ఉందా? చీ, నువ్వు ఫోన్కి ఏంటి ఇంతలా అడిక్ట్ అయిపోయావు? అసలు ఫోన్ చూడడం వల్ల నీ టైం ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా? అయ్యో, అదేం లేదు డాడీ, ఫోన్లో ఉండే కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటున్నా అని నువ్వు అనుకుంటున్నావు. కాకపోతే ఫోన్ వల్ల నీ లైఫ్ని చాలా డ్యామేజ్ చేస్తున్నది. అబ్బా విస్కీ కానీ నన్ను ఒకసారి ఒంటరిగా వదిలేయండి. అబ్బా, రోజు రోజుకి నా కూతురు నా చేయాలిపోతుందే. కొంతసేపటి తర్వాత ఇదేంటి కొత్తగా ఇన్స్టాగ్రామ్ యాప్ అని వస్తుంది? అసలు ఏంటిది? నా ఫ్రెండ్ ఉంది కదా, దాన్ని కాల్ చేసి అడుగుదాం. హలో. హలో, చెప్పే. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి? అయ్యో, నీకు తెలీదా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకోవచ్చు, స్నాప్లో ఫోటోలు దిగచ్చు, యూట్యూబ్లో షార్ట్స్ చూడచ్చు. ఒకసారి నువ్వు కూడా వాడి చూడు, తెలుస్తుంది. అవునా, సరేనే, ఇప్పటి నుండి నేను కూడా వాడతా. సరేనే, బాయ్. ఇన్స్టాగ్రామ్లో చాలామంది చాలా రీల్స్ చేస్తారు కదా, నేను కూడా ఒక రీల్ చేద్దాం. కమ్మాలంటూ కటు కంటూ ఏంట ఏం చేస్తుంది? ఒకసారి వెళ్ళి చూస్తాం తన రూమ్కి వెళ్ళి. సనా, 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 ఏం చేస్తున్నావు? డాడీ, రేపు నాకు ఎగ్జామ్ ఉంది డాడీ, దానికోసం అని ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా తల్లి, లేట్ నైట్ పడుకోకు మరి, జాగ్రత్త. గుడ్ నైట్. సరే డాడీ, గుడ్ నైట్. అమ్మయ్యా, పోయిండు. అయ్యో, టైం 11 అవుతుంది. రేపు నాకు ఎగ్జామ్ ఉంది కదా, ఎట్లా? ఏం కాదులే, ఇంకా చాలా టైం ఉంది, తర్వాత కూడా చదువుకోవచ్చు. కాసేపు రీల్స్ చూద్దాం. అమ్మో, 12 అవుతుంది, ఇక పడుకుందాం, మార్నింగ్ లేవాలి. మరుసటి రోజు. సనా, హే సనా, సనా, స్కూల్కి రావట్లేదా నువ్వు ఇవాళ? వస్తున్నా. మర్చిపోయావా, ఇవాళ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అయ్యో, అవును కదా, సరే నేను వస్తాను, వెళ్ళు. ఏంటో ఇది ఫోన్ చేయబట్టి చాలా అయ్యో, ఎగ్జామ్ ఉంది కదా, నేను మర్చిపోయినా, అసలు లేవలేదు. నైట్ అంతా రీల్స్ చూడటం వల్ల టైం అంతా చాలా వేస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం కాదులే, ఏదో ఒకటి రాద్దాం. గంటల తరువాత. హాయ్ డాడీ. హాయ్ తల్లి, ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాశాను డాడీ. నాకు తెలుసు బంగారు తల్లి, నువ్వు చాలా బాగా రాసావని. సరే మరి, ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. సరే డాడీ, బాయ్. గుడ్ బాయ్. కొన్ని నెలల తరువాత. అసలు ఏంటి సనా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిందా? నా కూతురు ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు? సనా, సనా, ఏం చేస్తుంది రూమ్లో? సనా, చూసావా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నువ్వు? అసలు ఏమంటున్నట్టు అడిగా, జరగదు డాడీ, నేను చాలా బాగా రాశాను డాడీ, నేను ఫెయిల్ కాను. జరిగింది కదా, ఇది ఏంటి, ఇది కాదా సనా నీ రిజల్ట్ కాదా? అయ్యో లేదు డాడీ, నేను ఫెయిల్ కాను డాడీ, ఫెయిల్ కాలేను, చాలా బాగా రాశాను. జరగదు డాడీ, జరగదు. నుండే చెప్తూ వచ్చా, మొబైల్కి అడిక్ట్ కాకు, మొబైల్ వల్ల నీ టైం చాలా వేస్ట్ చేస్తున్నావని. నువ్వు వింటే కదా అసలు నా మాట. అయ్యో లేదు డాడీ, నేను ఫెయిల్
దగ్గరికి అప్పుడు రా, అప్పటి వరకు నాతో మాట్లాడకు. అయ్యో లేదు, నేను ఫెయిల్ కాలేను, అది జరగదు. అయ్యో ఫెయిల్ కాలేను నేను, అది జరగదు. నేను ఎలా ఫెయిల్ అవుతా? అయ్యో జరుగుతాయి సనా, జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. నేనెవరనేది నీకు ఇంపార్టెంట్ కాదు. వదిలేండి, నా వల్ల అందరి దృష్టిలో బ్యాడ్ అయ్యా. డాడీ నేనెవరో తెలుసా? మొబైల్ మహారాజుని. నాలో ఎన్నో తెలుసా? స్నాప్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా చాలా ఉన్నాయి. నువ్వు నా చేతిలో చిక్కుకున్నావు, ఇప్పుడు ఎటు వెళ్ళలేవు. వదిలేండి నన్ను, వదిలేండి. నా కూతురు మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి కూడా మొబైల్ చూస్తున్నట్టుంది. అసలు దీనికి కొంచెం కూడా బుద్ధి రాదు. చూద్దాం ఏం చేస్తుందో. సనా ఏమైంది? సనా సనా ఏమైంది? సనా ఎవరిని వదిలేయమంటున్నావు? సనా ఏమైంది? సనా సనా అయ్యో సనా ఏమైంది? సనా సనా ఏమైంది? సనా అసలు ఏంటి నా కూతురు ఇలా పడిపోయింది? సనా ఏం చేస్తున్నావు? సనా సనా లే, సనా డాడీ వచ్చాడు. సనా సనా ఏమైంది? సనా సనా లే. సనా హలో డాక్టర్, డాక్టర్ వెంటనే మీకు ఒక అడ్రస్కి లొకేషన్ షేర్ చేసా. రండి డాక్టర్, మా కూతురు చాలా క్రిటికల్గా ఉంది తన కండిషన్. అయ్యో లేసనా, సనా లేసనా, డాడీ వచ్చారు. సనా లేసనా, సనా లేసనా. మా మా పాప సడన్గా కళ్ళు తిరిగింది డాక్టర్. అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. సనా లేసనా, సనా డాడీ వచ్చారు. సనా సనా చూడు. సనా సనా మీ డాటర్ మొబైల్ చూస్తారండి? అవును డాక్టర్, మొబైల్ చూడడం వల్ల ఆమెకి ఫిజియోటిక్ అనే వైరస్ వచ్చి పిచ్చిది అయిపోయింది. నేనేమీ చేయలేను, సారీ అండి. డాక్టర్ అలా అనకండి డాక్టర్, తన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు డాక్టర్. వేరే ఏ సొల్యూషన్ అయినా ఉంటే చెప్పండి డాక్టర్. ఐఎమ్ రియల్లీ సారీ. ఇలాంటి 100 కేసులు వస్తాయి ఈ రోజు, నేనేమీ చేయలేను డాక్టర్. ఎంత డబ్బులు ఖర్చు అయినా నేను చూసుకుంటా డాక్టర్. నా కూతురు కన్నా ఏం ఎక్కువగా డాక్టర్. ఐఎమ్ రియల్లీ సారీ అండి, నేనేమీ చేయలేను. ప్లీజ్ డాక్టర్, మీకు దండం పెట్టా డాక్టర్. ప్లీజ్ ఏమీ చేయలేను. ప్లీజ్ డాక్టర్, నేనేమీ చేయలేను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, తన తప్పన మీద ఈ ప్రపంచంలో ఎవరు లేరు డాక్టర్. ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ, నేనేమీ చేయలేను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. సనా అయ్యో సనా సనా లే. సనా డాడీ వచ్చి. సనా సనా చూడు. సనా అయ్యో నా కూతురి లోకంలో వదిలిపోయింది. అయ్యో సనా, అయ్యో ఇదంతా రావాలి. అయ్యో దేవుడా, ఎందుకు దేవుడా నా కూతుర్ని దూరం చేశావు? అయ్యో సనా, సనను లేకుండా నేను ఉండలేదు. సనా డాడీ వచ్చారు. సనా అయ్యో ఎంత తప్పు చేశానే ఫోన్ ఇచ్చి నేను. సనా లేదు. సనా 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 లేదు. సనా సనా డాడీ వచ్చారు. సనా నా కూతురు లేకుండా నేను ఉండలేనే. చూశారు కదా ఈ తండ్రి కూతుళ్ళ పరిస్థితి. తండ్రి తన బర్త్డేకి నన్ను గిఫ్ట్గా ఇచ్చి తన కూతురి జీవితం తనే నాశనం చేశాడు. మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి, అంతేకాని నన్ను కొనిచ్చి వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి. మొబైల్ అవసరానికి వాడండి, తప్పు కాదు. వ్యసనంగా మార్చుకోవడం మాత్రం తప్పు.